నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 2 నెలలుగా సహాయ సహకారాలు అందించిన అభిమానులు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాత్రనక పగలనక తాము పడిన కష్టానికి ఫలితం దక్కపోతుందన్నారు. దాదాపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 11 నుంచి 14 సీట్లు రావడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందన్నారు. ఇందులో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సురేష్ షక్కర్ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు 2-1 అని చెప్పారు. బహిరంగంగానే భారాస నాయకులు, కార్యకర్తలు బీజేపీకి ఓటు వేయడం ఇందుకు నిదర్శనం అన్నారు. అంతకుముందు కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన చింతల అలైఖ్య అనే వికలాంగ యువతికి ఆపరేషన్ నిమిత్తం 5 లక్షల రూపాయల ఎల్ఓసిని అందజేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, పార్టీ సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. అలాగే దోమకొండలో కూడా ఒక దోమకొండ ప్రాపర్ మరి 2 గ్రామాల్లో టైట్ ఫైట్ ఉంది. ఎవరు వచ్చినా 100-200 ఓట్ల తేడాతో మెజారిటీ అంటున్నారు. మాచారెడ్డి మండలం వాళ్ళకు 4,000 ఓట్లు మెజారిటీ అంటున్నారు. 2,500 ఓట్లు పాల్వంచ మెజారిటీ, 1,500 ఓట్స్ మన రామారెడ్డి వాళ్ళ మెజారిటీ, బీబీపేట వాళ్ళు 2,500 నుంచి 3,000 ఓట్ల మెజారిటీ, దోమకొండ వాళ్ళు మండల్లో 1,000 ఓట్స్ మెజారిటీ, విఘ్నూర్లో 4,000 ఓట్లు మెజారిటీ ఇస్తామంటున్నారు. రాజంపేట మండల్లో మినిమం 500 ఓట్లు మెజారిటీ, ఒక గ్రామం మైనస్ ప్లస్ ఉంది అక్కడ. అలాగే మన కామారెడ్డి రూరల్లో కూడా మా మండల ప్రెసిడెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 500 మైనస్ ప్లస్ ఉంటుంది. మనకు కొన్ని గ్రామాలు మంచి మెజారిటీ ఉంది, కొన్ని గ్రామాల్లో మైనస్ ఉంది, అందు గురించి ప్లస్ మైనస్ ఉంది. కామారెడ్డి టౌన్లో 3,000 నుంచి 4,000 ఓట్లు మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే మినిమం టు మినిమం 12,000 మెజారిటీతోనే మేము ఉంటాం. మినిమం 12,000 ఉంటుందని మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంచనా. నిన్న నేను ముఖ్యమంత్రి గారితో కూడా 9 o'clock మాట్లాడేటప్పుడు కూడా జహీరాబాద్ 11 సీట్లు గన్ షాట్ సీట్లో గెలిచే సీట్లో ఉంటుంది, మనం గెలుస్తున్నాం షబీర్ భాయ్ అని చెప్పడం జరిగింది. ఇవాళ కూడా చాలా చోట ఆఫ్ ది రికార్డ్ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ షక్కర్ ఖాయం గెలుస్తున్నారు. మన కామారెడ్డి జిల్లాలోనే బీజేపీకి కొంచెం గాలి ఉంది, కానీ అక్కడ జహీరాబాద్, నారాయణఖేడ్ అండ్ అందోల్లో అక్కడ మాత్రం బాగా సాలిడ్ మెజారిటీతో అక్కడ నుంచి గెలుస్తున్నారు. ఓవరాల్గా 5 to 6% లీడ్లో ఉన్నాడు జహీరాబాద్ ఎంపీ అని మాకున్న సమాచారం. రెండోది ప్రమాదం మన జరిగింది ఏమంటే, మేము ఎప్పటి నుంచే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చినారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్. ఆమె బిడ్డ కవిత గారికి ఇడిపించుకున్నందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, అండర్ గ్రౌండ్ డీలింగ్ జరిగింది అని చెప్పినా చాలామంది నమ్మలేదు. కానీ నిన్న నాకు ఫస్ట్ ఫోన్ మన తిప్పాపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని గ్రామాల నుంచి ఫోన్లు మొదలైనవి. సార్ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా గుర్తు కొట్టేయండి, బీజేపీ కోటేయమని డైరెక్ట్గా చెప్తున్నారు. ఇదేం సార్ కథ అంటే ఒక 2 గ్రామాల్లో ఇట్లా అయింది అనుకున్నాను. కానీ జనరల్గా నాకు మన 20 నుంచి 30 గ్రామాల వరకు వచ్చింది. ఇవాళ నేను ఎల్లారెడ్డిలో కూడా ఈ లింగంపేట మండలంలో అడిగినాము కొంతమందికి, వాళ్ళు ఉన్నారు. మా దగ్గర కూడా డైరెక్ట్గా కార్యకర్తల కింది నుంచి భారతీయ జనతా పార్టీకి పూర్వకు సపోర్ట్ చేసి మా రేవంత్ రెడ్డి గారు ఏ డౌట్ చెప్పినారో అది నిజమైపోయింది. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, కేసీఆర్ గారు మీ ఇంత పెద్ద పార్టీ నిన్నటి వరకు నేను ప్రధానమంత్రి అయినా
మన దేశంలో పెద్ద రీజనల్ పార్టీ అని చెప్తున్న వ్యక్తి కేవలం 5 నెలల్లో భూస్థాపం అయిపోయింది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి మొత్తం మీ పార్టీని అమ్మేసినారు మీరు. మీ పార్టీ క్యాడర్ను అమ్మేసినారు మీరు. మీ బిడ్డ మీ సొంత స్వార్థం గురించి తెలంగాణ సమాజానికి ఒక మతతత్వ పార్టీకి మీరు అమ్మేసినారు. మీకు ఇప్పటి నుంచి సెక్యులరిజం మాట్లాడే హక్కు లేదు. మన బాబాసాహెబ్ రాసిన కాన్స్టిట్యూషన్, బాబాసాహెబ్ రాసిన చట్టం మీద మాట్లాడే హక్కు మీకు లేదు. ఏ కాన్స్టిట్యూషన్ మీద మనం అందరం కూడా మాట్లాడే హక్కు ఉన్నదో అది కోల్పోతున్నాం. ఎందుకంటే మీరు మతతత్వ పార్టీతో అండర్ గ్రౌండ్ డీలింగ్ అని మొన్నటి వరకు పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఓపెన్గా డిక్లేర్ అయింది. నేను గ్రామాలు కూడా చెప్పినాను, ఆ గ్రామాల్లో మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఓపెన్ సీక్రెట్ భారతీయ జనతా పార్టీకు అవుట్రైట్ సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసినారు. ఇక్కడ మన దేవునిపల్లిలో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకున్నారు, ఈ బీజేపీ ఓట్ అయిపోయింది. ఇంత ఓపెన్గా అయితే అలాగే జరిగిపోయింది. ఇక केसीआर को पहचानो, पहले से हम बोल रहे केसीआर एजेंट है, आरएसएस का एजेंट है. आज बिल्ली थैले से बाहर आ गई. मालूम हो गया कि केसीआर अपने खानदान के लिए, अपनी बेटी के लिए अपनी पार्टी को बेच डाले. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ అండదండాలతో తనపై దాడి చేశారని బీజేపీ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ముఖ్య అనుచరుడు రామకృష్ణ గుప్తా ఆరోపించారు. ఈ నెల 12వ తేదీన తన వ్యక్తిగత పనుల నిమిత్తం లింగంపేట నుండి పర్మళ్ల గ్రామానికి వెళ్తున్న మార్గం మధ్యలో తానని కాపు కాసి అకారణంగా తన కారుని మరియు తనపై దాడి చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై స్థానిక లింగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు ఇప్పటివరకు పట్టించుకోకపోవటం పేర్కొన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రోద్బలంతో లింగంపేట పోలీసులు ఇప్పటివరకు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవటం దారుణం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ ఓటమి భయంతో బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. దాడులు చేసిన కాంగ్రెస్ నాయకులపై ప్రతి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ బీజేపీ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కావడంతో ప్రతిదాడులను చేయలేకపోయామని పేర్కొన్నారు. వెంటనే వారిపై రాష్ట్ర నాయకులతో మాట్లాడి ఎన్నికల అధికారులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు రౌడీలను పెంచి పోషిస్తున్నాడని, వెంటనే అలాంటివి మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదు అన్నారు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఇక్కడ లింగంపేట మండలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గుండాలు అనాలి, కాంగ్రెస్ పార్టీ గుండాలు వాళ్ళ మితిమీరిన ఉత్సాహంతో ఈరోజు బీజేపీ కార్యకర్తలపైన, బీజేపీ నాయకులపైన దాడి చేస్తూ ఉన్నారు. ఇది ధర్మబద్ధమైనది కాదు. ఈ రకంగా భౌతికంగా దాడులు చేస్తూ మొన్న మే 12వ తారీఖు నాడు అర్ధరాత్రి నేను నా వ్యక్తిగత పనుల మీద ఎల్లారెడ్డికి పోతా ఉంటే నా కారును వెంబడించి దాదాపుగా ఎంతమంది వచ్చారో, ఒక 40 నుంచి 50 మంది వచ్చారు. దాంట్లో నుంచి ఒక 10 మంది నా మీద నాన్ స్టాప్గా ఒక 15 నిమిషాల పాటు దాడి చేసి నా కారును ధ్వంసం చేశారు. నన్ను ఫిజికల్గా నాకు చాలా ఇంజూరీ చేశారు. దాంట్లో నా పైన దాడి చేసిన వ్యక్తులలో ప్రధానంగా ఇక్కడ లింగంపేట మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాగౌడు, అతని చేతిలో కర్రను తీసుకొని నా పైన నన్ను ఖచ్చితంగా హత్య చేద్దామనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చారు. హత్య చేద్దాం. సుప్పల రాజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ తర్వాత నగేష్, సాజిద్, గులాం, ప్రసాద్ గౌడ్, సాయి కుమార్, సాయగౌడ్, జక్సాని రవి, రామగౌడు, కయ్యూం, ఇట్లా 10 మంది దాదాపుగా వాంటెడ్లీగా 15 నిమిషాల పాటు నా పైన దాడి చేశారు. ఈ దాడి అనేది లింగారం శివార్లో ఉన్న కరీంనగర్ డైరీ ముందు జరిగింది. ఈ దాడిని బీజేపీ పార్టీ మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాడులకు ఎప్పుడు కూడా ఏ పార్టీ స్వాగతించదు. ఈరోజు గెలుస్తలేము, ఓడిపోతున్నామన్న భయంతో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన నీచ రాజకీయాలకు
తెరలేపుతా ఉన్నది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు నిన్న పోలింగ్ స్టేషన్లో కూడా అక్కడక్కడ మా కార్యకర్తలు బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మద్యాన్ని అలవాటు చేసిన వాళ్ళు, డబ్బులు పంచుతున్నది వాళ్ళు. ఇవాళ మా కార్యకర్తలు కనీసం బీజేపీకి ఓటు వేయమని చెప్పేసి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము హక్కు ప్రకారం ఓటు హక్కుతే కూడా ఆ ఓటును అడగకుండా కూడా ప్రచారంలో మా కార్యకర్తలు ఎక్కడిదక్కడ అడ్డుకున్నారు. ఇది ఖచ్చితంగా ఈ రోజున్న రాజకీయాలలో ఇది స్వాగతించిన విషయం కాదు. నువ్వు గెలవాలనుకుంటే రాజకీయంగా గెలువు, వ్యక్తుల పైన దాడితో కాదు గెలిచేది. మదన్ మోహన్ గారు, మీరు ఒక్కసారి ఆలోచించాలి. మీరు ఒక ఎన్ఆర్ఐ, మీకు కంపెనీలు ఉన్నాయి, మీరు చదువుకున్నారు, కానీ మీ చదువు, మీ ఎన్ఆర్ఐ, సంస్కారం మీద కూడా మీరు రాజకీయంలో చూపించట్లేదు. ఎన్నో ఆశలతోని ఎల్లారెడ్డి ప్రజలు నేను గెలిపించినారు. ఇవాళ ఎల్లారెడ్డి ప్రజల ఆకాంక్షలు ఏమైనా ఉంటే నువ్వు నెరవేర్చాలి తప్పితే ఇవాళ ఎందుకు గెలిపించడం నిన్ను ఇట్లాంటి గుండాలను పెంచి పోషిస్తూ ఇవాళ అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఇవాళ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుండు. ఎమ్మెల్యే గారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు మళ్ళొకసారి లింగంపేట బీజేపీ పక్షాన ఎల్లారెడ్డి నియోజకవర్గం తరఫున మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇట్లాంటి భౌతిక దాడులు మీరు ఖచ్చితంగా మానుకోవాలి. ఇట్లాంటి భౌతిక దాడులు మీరు మానుకోకపోతే మా కార్యకర్తలు ఎట్లా ఉంటారంటే రామదండు సైన్యం ఉన్నది. ఇక్కడ నరేంద్ర మోడీ గారి సైన్యం ఉన్నది. ఈ రోజు నుంచి మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఎక్కడైతే దాడులు చేస్తారో దాడికి ప్రతి దాడే సవాల్ ఉంటుంది. ఎవ్వరు భయపడటం లేడు. నువ్వు దాడులు పట్టినావు, ఈరోజు నువ్వు కొట్టినావు, తీసుకున్నాం. నువ్వు మమ్మల్ని దాడి చేసిన ప్రతి సాక్ష్యం, మీరు దాడి చేసిన ప్రతి విజువల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను త్వరలోనే రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లి వీటన్నిటిని ఆధారాలతో సహా నేను ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయబోతా ఉన్నా. మీకు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేయకపోతే నేను కోర్టు ఎంక్వైరీ కూడా కోరబోతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలే ప్రసక్తే లేదు. నా మీద దాడి చేసిన ప్రతి ఒక్కరిపైన ఖచ్చితంగా చర్య తీసుకునేంత వరకు నేను పోరాడతా. మేము వెనుకపోయే రక్తం లేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇప్పటి వరకు ఇట్లాంటి సంస్కృతి లేదు. ఇవాళ ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఇక్కడికి ఎంతో మంది వచ్చిర్రు, ఓడిపోయినారు, కానీ ఎప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇట్లాంటి లేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రశాంతతకు మారిపోయారు. ఇవాళ ప్రశాంతంగా ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని నువ్వు బీహార్, యూపీ, ఉత్తరప్రదేశ్ అట్లాంటి రాజకీయాలలో కడప, అనంతపూర్ ఫ్రాక్షనిస్ట్ రాజకీయాలు తీసుకొద్దాం అనుకుంటున్నావు. నువ్వు ఇక్కడ ఏంది నీ ఉద్దేశం? గుండాలను పెట్టి నా పైన దాడి జరిగిన తీరు ఇది. నా కారును మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. పెద్ద పెద్ద కట్టెలు, రాళ్లతో సహా ఇక్కడ బ్లడ్ మార్క్ చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ నేడు రేపు ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యాన్ని రాత్రి పొద్దుపోయాక కూడా లిఫ్ట్ చేయవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని శాబ్దిపూర్లో కొనుగోలు కేంద్రాన్ని, క్యాదంపల్లిలో ఓం శ్రీ వెంకటేశ్వర బాయిల్డ్ రైస్ మిల్లును, పాల్వంచ మండలంలోని భావనిపేటలో భూలక్ష్మి రైస్ మిల్, గాయత్రి బాయిల్డ్ రైస్ మిల్లులను జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే 2 రోజులు వర్షాలు కురిసే సూచనలున్నందున ధాన్యం రాసులను త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించాలని, మౌలిక వసతులు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు కూడా ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పి ఎగిరిపోకుండా చూసుకోవాలని కోరారు. అధైర్యపడవద్దని, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తామని అన్నారు. కాగా తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమ శాతం తగ్గేలా చూడాలన్నారు. అనంతరం బాయిల్డ్, రా రైస్ మిల్లులను సందర్శించి అక్కడ వేచి ఉన్న లారీలలో ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని, ట్రక్ షీట్ జారీ చేయాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా మిల్లులకు వచ్చిన లారీలను 24 గంటలలోగా అన్లోడ్ చేసుకుని త్రిప్పి పంపితే తిరిగి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం లోడింగ్ చేసి పంపడానికి అవకాశముంటుందని అన్నారు.
ఈ రబీ సీజన్లో ఇప్పటి వరకు 42,142 మంది రైతుల నుండి 526 కోట్ల విలువ గల 2,38,488 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన చేస్తూ 84% మేర రైతుల ఖాతాలో జమ చేశామని మిగతా డబ్బులు రైతుల ఖాతాలో త్వరలో జమ చేస్తామని చంద్రమోహన్ తెలిపారు. వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేస్తూ త్వరగా డబ్బులు ఖాతాలో జమ చేస్తుండటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల ఉప తహసీల్దార్లు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 72,600, వెండి 850 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ రోజుకి వార్తల్లో కలుసుకుందాం.